హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి అమ్మవారికి చీరలు తీసుకురావడానికని వెళ్తున్నాం అనమాట. నా కొడుకు అయితే బైక్ చూడగానే ఎక్కలేని ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. చూడండి, వాళ్ళ డాడీ బైక్ ఎక్కగానే ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఖుషి ఖుషి అవుతాడు. బయటికి అంటే చాలా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంటాడు అనమాట. అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి అప్పుడు బయటకు తీసుకెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా, పిల్లలకు కూడా అన్నీ చూస్తారు మంచిగా. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఆటో బుక్ చేసుకుని వచ్చేసాం అనమాట. అది కూడా రెడ్డి బ్రదర్స్ లైన్కి. చూడండి ఎన్ని షాపులు ఉంటాయి అసలు ఈ రెడ్డి బ్రదర్స్ లైన్లో అయితే. ఎక్కడ చూసినా మగ్గం వర్క్ షాప్స్ ఉంటాయి, ఇంకా మొత్తం చీరల షాప్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మేము ఒక షాప్కి వచ్చినాం. ఆ షాప్ నేమ్ కూడా నాకు అంత గుర్తుకు లేదు. నాకు అక్కడ కలెక్షన్ అంతగా ఏం నచ్చలేదు. ఒక్క శారీ నచ్చింది, ఇంకా ఒక్క శారీ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ పింక్ కలర్ శారీ ఫస్ట్ డే రోజు కట్టించినాం కదా, ఆ శారీ అయితే తీసుకున్నాం. ఎంతమందికి ఆ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. కొంచెం వైరల్ ఫీవర్స్ వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట. కొంచెం వెయిట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే మేము ఒక శారీ తీసుకొని ఇంకా కొన్ని ఇట్లా వీడియోస్ అట్లా తీసుకొని వాళ్ళైతే చాలా కలెక్షన్ చూపిస్తూనే ఉన్నారు. కానీ మేమైతే నాకు అంత నచ్చలేదు అనమాట. మాకు అక్కడ అంత పెద్దగా నచ్చలేదు కాబట్టి ఇంకొద్దులే అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. ఫస్ట్ డే రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో కట్టుకున్న శారీ అయితే ఇక్కడే తీసుకున్నాం అనమాట. అదైతే నెక్స్ట్ అయితే ఇంకా అన్ని చూసుకుంటూ ఇంకా లాస్ట్కి రెడ్డి బ్రదర్స్కి అయితే వెళ్ళిన. అక్కడ కొంచెం బడ్జెట్లో ఉంటే ఇంకా మంచిగా ఉంటాయని చెప్పేసి, కానీ నాకు అక్కడ కూడా పెద్దగా నచ్చలేదు. చూడండి గైస్, చేసి అయితే నా బ్యాగ్ వేసుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తుండు. ఇవన్నీ అసలు మేల్ ఈగో అనేది ఉండదు అనమాట. వీళ్ళందరూ కంపల్సరీ నాకైతే చాలా హెల్ప్ చేస్తారు. అందరూ నాకున్న కజిన్స్ అందరూ మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఎవరు దేనికి ఫీల్ అవ్వరు. ఇక్కడైతే మేము రెడ్డి బ్రదర్స్కి వచ్చినాం. ఇక్కడ కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. అసలు చూడండి ఎంత రష్ ఉందో, వామ్మో. ఇక్కడ కూడా కొన్ని శారీస్ చూపించారు. తర్వాత ఇక్కడైతే 2 శారీస్ తీసుకున్నాం. ఒకటేమో ఒడిబిఎంకి అని చెప్పేసి, ఒకటేమో ఈ రోజు అవతారం అనమాట. నేను ఇప్పుడే ఈ వీడియోకి వాయిస్ కాత్యాయని దేవి అవతారంలో ఉన్న శారీ అయితే ఇక్కడ తీసుకున్నాం రెడ్డి బ్రదర్స్లోనే. రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి చీర మాత్రం చాలా బాగుండే. ఇంకా ఇక్కడ కొన్ని శారీస్ అయితే చూసినా కానీ నాకు బడ్జెట్ కొంచెం ఎక్కువ అనిపించింది. అంత వర్త్ కాదేమో అనిపించింది. అంత నీట్గా అయితే అనిపించలేదు. ఈ సారీ మాత్రం అమ్మవారి శారీస్ చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చినాయి. వీడియోస్ పోస్ట్ చేస్తాను, కామెంట్స్ చేయండి. అండ్ నేనైతే నా పెళ్లి మగ్గం వర్క్స్ మొత్తం ఇక్కడే చేయించిన అనమాట. ఈ అన్న దగ్గరే, ఇక్కడ రెడ్డి బ్రదర్స్ లైన్లోనే ఉంటుంది. ఎవరికైనా బడ్జెట్లో మగ్గం వర్క్స్ కావాలంటే ఈ అన్న దగ్గరికి వెళ్ళండి, చాలా బాగుంటాయి. డిజైన్స్ అవన్నీ ట్రెండీగా ఉంటాయి. మీకు ఏమన్నా పింట్రెస్ట్లో నచ్చి లేక ఇంకా ఏమన్నా నెట్లో అలా నచ్చితే మాత్రం అన్నకు చూపిస్తే కంపల్సరీ చేస్తాడనమాట. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకా తర్వాత రెడ్డి బ్రదర్స్ చూసి మేము ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చినాం. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుండే గైస్, మాకైతే చాలా బాగా నచ్చినాయి. మా ఆయన చూడండి, ఎక్కడ పోయినా నా జుట్టు అయితే కంపల్సరీ కావాలన్నమాట ఆయనకైతే. ఇక్కడ మేము ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. రెడ్డి బ్రదర్స్ 2 తీసుకున్నాం, ఇంకొక షాప్లో 1 తీసుకున్నాం. ఇంకా మిగతా ఉన్న 8 శారీస్ మొత్తం ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు చూపించే ఇంట్రెస్ట్ కూడా నాకు నచ్చుతుంది. ఎంత బాగా మేడం అది చూడండి, ఇది చూడండి, అది చూడండి అని చూపిస్తారు. మిగతా వాళ్ళ దగ్గర నాకు అట్లా చూపించారు. అట్లా చూపిస్తేనే కదా మనకు కూడా ఏదైనా కలెక్షన్ నచ్చుతుంది, ఇంకా చాలా కలెక్షన్ చూడాలనిపిస్తుంది. మన వరకే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు అంత నచ్చదు అనమాట. అంత ఓపిక కూడా ఉండదు. వాళ్ళు చూపించడమే ఎక్కువ మనకైతే. ఇక్కడైతే చాలా మంది రష్ కూడా ఉండే. ఇంకా అసలు చాలా మంది అమ్మవారి శారీస్ కోసమే వచ్చారు అనమాట. అందరూ ఆ రోజు మేము చూసిన వాళ్ళైతే అమ్మవారి శారీస్ అనే చూస్తున్నారు. చాలా నచ్చిండే ఇక్కడ కలెక్షన్ కూడా. ఇంకా కొద్దిసేపు అయితే నేను చిన్నోడు ఇట్లా మంచిగా ఆడుకున్నాము. చిన్నోడితో షాపింగ్ అంటే సాహసం అనే చెప్పాలి. ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా తర్వాత మేము శారీ షాపింగ్ మొత్తం చేసిన తర్వాత తినడానికని వెళ్ళినాం. మాకు ఎప్పటి నుంచో అట్లా స్ట్రీట్ ఫుడ్ తినాలని ఉండే అనమాట. ఇట్లా రోడ్ మీద పెడతారు కదా, మొత్తం అట్లా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళినాం అనమాట. అనుకోకుండా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఆకలి కూడా అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో బిర్యానీ చేసిరు కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళినాం అనమాట. కొంచెం జస్ట్ ఒక ప్లేట్ తీసుకొని తిన్నాము. నేను అరవింద్ ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇంకా శశి కూడా ఒక ప్లేట్ తీసుకున్నాడు. టేస్ట్ మాత్రం బాగుండే, మాకైతే నచ్చిండే అనమాట. ఇదైతే పీవీఆర్ పక్కన గల్లీలో ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా. ఇవి యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద ఉంటుండే అంట, కానీ ఇప్పుడైతే గల్లీలోకి మార్చారు కొంచెం ట్రాఫిక్ వల్ల అంట. అందుకని చాలామందికి అడ్రస్ తెలియక వీళ్ళ బిజినెస్ స్లో అయిపోయింది. ఎవరికన్నా మీకు అక్కడ టేస్ట్ నచ్చి ఉంటే మాత్రం వాళ్ళు గలీలో పెట్టిరు, వెళ్ళి చెక్ చేయండి. టేస్ట్ మాత్రం బాగుండే. ఇక్కడ 3-4 బండ్లు ఉండే, కానీ ఈ ఆంటీ దగ్గర అయితే టేస్ట్ బాగుంది. ప్లస్ వీళ్ళైతే కొంచెం బడ్జెట్లో కూడా ఇస్తున్నారు. ప్లేట్ 200 అనుకుంటా. మనకు అన్ని నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి, ఇంకా అన్లిమిటెడ్ రైస్. మేమైతే నాన్ వెజ్ ప్లేట్ తీసుకున్నాం అనమాట. అన్ని ఆల్మోస్ట్ ఒక 4 కర్రీస్ వచ్చినాయి. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే సాంబార్ అవి కూడా వేస్తారు. అన్లిమిటెడ్ అనమాట, ఏమన్నా తినొచ్చు. ఒక 200 అలా పే చేయాలి అంతే. ఇక్కడైతే నేను చిన్నోడు వెయిటింగ్ అనమాట టేస్ట్ చేయడానికి. ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాం గైస్. ఇంకా వీడియో అయితే తీయలేదు, చాలా అలసిపోయాము. ఈ వీడియో అయితే midnight 12కి గైస్. చూడండి ఎట్లా మాట్లాడుకుంటారో వాళ్ళిద్దరు అయితే. చాలా జోలు పెడతాడు అనమాట మా చిన్నోడు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మవారు. బై గైస్.